వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కోవూరు నియోజకవర్గ చరిత్రలో ప్రథమంగా వేమిరెడ్డి ప్రశాంతమ్మ రాజకీయ అరంగేట్రం చేసి మహిళా నాయకురాలిగా ప్రజల ముందు నిలిచారు. రిజర్వేషన్లను అనుసరించి పార్టీ ప్రాతిపదికన అవసరమైనప్పుడు మహిళలను ముందుంచి పెత్తనమంతా పురుషులు చేసేవారు. వేమిరెడ్డి ప్రశాంతమ్మ స్వయం ప్రతిపత్తితో కోవూరు నుంచి ప్రత్యక్ష రాజకీయాలను సాగించే దిశగా ప్రజాక్షేత్రానికి పరిచయమయ్యారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో రాజకీయాన్ని నడిపారు. రాజకీయం ఉద్దండులైన నల్లపరేడ్ల బరిలో ప్రత్యర్థిగా ఎన్నికల రాజకీయంలో ఎక్కడా తగ్గేదే లేదనిపించారు. ఆర్థికంగా బలమైన వారు కావడం ఒక్కటే కాదు, రాజకీయాన్ని త్వరితగతిన గ్రహించి గెలుపు కోసం చేయాల్సిన చర్యలన్నీ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కారణంగా ఓటర్లు మహిళా సాధికారతకే పట్టం కట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఉద్యమాల ఖిల్లా నెల్లూరు జిల్లాలో కోవూరుకు చారిత్రక ప్రాధాన్యముంది. ఉద్యమ నేత, పూర్వపు పార్లమెంటు సభ్యులు పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అన్నారెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గం సొంతం. పొదుపు ఉద్యమాన లేగుంటపాడు వేదికగా మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేసింది ఇక్కడే. ఈ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు రాజకీయంగా మహిళా సాధికారతకు అవకాశమిస్తూ సామాన్యురాలైన మున్నెమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి ఉనికి చాటారు. పేద వర్గానికి చెందిన ఆమె సామర్థ్యం చాలకపోయినా మహిళా సాధికారత అంశానికి అంకురం పడింది. వేమిరెడ్డి ప్రశాంతమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కోవూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించి బెదరగొట్టి పంపాలనే ప్రయత్నాన్ని ప్రశాంతమ్మ తనకు తానుగా ఎదురొడ్డి నిలిచారు. నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డితో జనవరిలో తాను చేసిన ఫోన్ కాల్ సైతం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఆ ఫోన్ కాల్తోనే తమకు తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం ఉందన్న విషయాన్ని వెల్లడించారు. టీడీపీకి చెందిన సోమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సహా కొందరిని ప్రస్తావించి ఎన్నికలలో వీరు నెగ్గే సూచనలు తక్కువని, అప్పుడున్న పరిస్థితిపై కాస్త దూకుడుగా మాట్లాడారు. అయినా అప్పుడున్న పరిస్థితిని అనుసరించి ఎవరు మాట్లాడుకున్నా వాస్తవం అదే అనడంలో అతిశయోక్తి కాదు. జిల్లాలో వైసీపీదే పైచేయిగా ఉన్నా ఆ పార్టీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీ వైపు పయనించాలని నాడు వేమిరెడ్డి దంపతులు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే. జిల్లాలో ఉన్న పరిస్థితిని అనుసరించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వీరికి ఏకకాలంలో ఎంపీ, కోవూరు నియోజకవర్గాలలో అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమిచ్చింది. అయినా స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంతో రాజకీయ అనుభవం లేని వీరు ఇబ్బందులను ఎదుర్కొన్నా సరైన నిర్ణయాలతో ముందుకు సాగారు. ప్రతి చోట తమ వారిని పరిశీలకులుగా ఉంచుకుని స్థానికంగా ఉన్నవారికి ఎక్కడా ప్రాధాన్యత లోపించకుండా ప్రశాంతమ్మ చాకచక్యంగా వ్యవహరించారు. ఆయా ప్రాంతాల నాయకులు ఇచ్చే ఫీడ్బ్యాక్తో పాటు ఎన్నికల ప్రచారంలో చొరవ చూపారు. తాను స్థానిక మహిళల వద్దకు చొరవగా వెళ్లి మమేకమై సాగడం ప్రశాంతమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కోవూరుకు సుదీర్ఘకాలం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏదంటూ ప్రశాంతమ్మ సవాలు విసిరారు. తనను వ్యక్తిగతంగా దూషించడం కాదు, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం చేసి ప్రజలకు చేసిన మేలు ఏమిటో ప్రజాక్షేత్రానికి చెప్పాలంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి మొహం చూసి తనకు ఓటేయమనడం మినహా ప్రజాప్రతినిధిగా ప్రసన్నకుమార్ రెడ్డి సత్తా శూన్యమని పదే పదే విమర్శించారు. ఇందుకు కోవూరులో కొనసాగిన గ్రావెల్, మట్టి దోపిడీ, ఇసుక అక్రమ రవాణా, లేఅవుట్ వేసిన వారి వద్ద అడ్డగోలు వసూళ్లతో కోట్ల రూపాయలు గడించలేదా అంటూ నిలదీశారు. ప్రజలు ఈ విషయంలో ఎమ్మెల్యేను ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు. కోవూరుకు తలమానికమైన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని చెప్పి రికార్డు అరిగిపోయిందంటూ ప్రశాంతమ్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 6 దఫాలు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించినా కనీస అవసరమైన మంచినీటి కొరతను కూడా తీర్చలేకపోయారంటూ వాగ్దాటితో రెచ్చిపోయారు. తనకు అవకాశమిస్తే తాను చేసి చూపిస్తాను, మహిళా సాధికారతతో రాజకీయం చేసి చూపిస్తానంటూ ఎన్నికలు ముగిసే నాటికి అసలు సిసలైన నాయకత్వ పటిమను అందిపుచ్చుకుని ప్రజాక్షేత్రంలో నమ్మకాన్ని నాటారు. ప్రారంభంలోనే ప్రశాంతమ్మను బెదరగొట్టేందుకు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినా ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన వివరాలను తేటతెల్లం చేసి తిప్పికొట్టారు. కుటుంబ సభ్యుల ప్రచారంలో చెంప చెల్లుమనిపించారు. ప్రసన్నకుమార్ రెడ్డికి ఆ తరువాత వాయిస్ లేకుండా పోయింది. సుదీర్ఘ రాజకీయ చరిష్మా కలిగిన ప్రసన్నకుమార్ రెడ్డి మహిళను ఎదుర్కోలేక వ్యక్తిగత నిందారోపణలు దిగారన్న అపఖ్యాతిని తెచ్చుకున్నారు. కోవూరు చక్కెర కర్మాగారంలో ప్రశాంతమ్మ ప్రశ్నకు బదులివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎంపీ అభ్యర్థిగా వచ్చిన విజయసాయిరెడ్డి రాజకీయ చాతుర్యంతో ఏదో చేసేస్తాడని
కోవూరు నియోజకవర్గాన్ని మలుపు తిప్పేస్తాడన్న పరిస్థితి కొంతమేరకే పరిమితమైంది. ఆయన జిల్లావారైనప్పటికీ స్థానికంగా ప్రాబల్యం అసలే లేదు. వైసీపీలో రెండో స్థానాన్ని సాధించినా నెల్లూరు రాజకీయానికి నూతన వ్యక్తి కావడంతో కోవూరులో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం అంతంత మాత్రమే. సుదీర్ఘ రాజకీయ చరిష్మాతో తాము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కోవూరులో అగ్రస్థానాన నిలబెట్టిన నల్లపరెడ్డి వంశానికి చెందిన ప్రసన్ కుమార్ రెడ్డి తనను చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయాలన్న ప్రచారాన్ని కీలకంగా వినియోగించినప్పుడు ఇక సాయిరెడ్డి ప్రాబల్యం కూడా అంతంత మాత్రమే అయింది. జగన్మోహన్ రెడ్డిని వదలబొమ్మాలి అంటున్న షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ సభను కోవూరులో పెట్టి పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2లను దుమ్మెత్తిపోశారు. సారా ఉద్యమం పుట్టిన నెల్లూరులో మద్యం ఫ్యాక్టరీలు పెట్టిన ఘనులంటూ గుర్తు చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వకల్తా పుచ్చుకున్నప్పటికీ కోవూరులోని మహిళా సాధికారతకు పరోక్షంగా సహకరించినట్లే అయింది. కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉనికి చాటే విధంగా ఖర్చును భరించారు. ప్రచారంలోనూ ప్రధాన పక్షాలకు తీసిపోని పోటీనిచ్చారు. ముస్లిం, మైనారిటీ, ఇతర వర్గాలలో కొంతవరకు ఈయన సాధించే ఓట్లు వైసీపీకి ఎక్కువ నష్టం కలిగించేవేనన్న విశ్లేషకులు లేకపోలేదు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతోందన్న యుక్తితో ప్రశాంతమ్మ అయ్యా, అమ్మ, అన్న, తమ్ముడు అంటూ మహిళ అయినప్పటికీ నాయకత్వ లౌక్యాన్ని చూపారు. తన భర్త వేమిరెడ్డితో కూడా పని లేకుండా రాజకీయంగా తాను పార్టీ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట కటువును భరిస్తూ విధిలేక వైసీపీలో కొనసాగుతున్న వారంతా స్వేచ్ఛను కోరుతూ ప్రశాంతమ్మ నాయకత్వాన్ని ఆమోదించారు. మహిళా సాధికారతకు తాము కూడా పెద్ద మనసుతో సహకరిస్తామని తరలివచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి రాజకీయాన్ని తక్కువగా అంచనా వేసేందుకు కూడా లేదు. వేమిరెడ్డి ధనబలంతో హఠాత్గా నియోజకవర్గంలోకి తీసుకొచ్చినా వారు వన్ సైడ్ అనలేకపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఆ మేరకు పార్టీ రాజకీయాన్ని పటిష్టం చేశారు. అన్నేళ్లు అవకాశమిచ్చినా ప్రసన్నకుమార్ రెడ్డి ఎక్కడో అక్కడ తప్పటడుగు వేస్తూనే ఉన్నారన్న భావన అభిమానులలోనూ ఉంది. ఈయన కంటే వెనుక వచ్చి రాజకీయాల్లో రాణించిన నాయకులు జూనియర్లను తెరమీదకు తీసుకువచ్చారు. కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం ఇంకా తాను నిలదొక్కునే పనిలోనే ఉన్నారనే విమర్శ కూడా లేకపోలేదు.